వచ్చేసి మన హోటల్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. గ్రాండ్ మనాలి. సో ఇది వచ్చేసి మన హోటల్ ఎంట్రన్స్. థ్యాంక్ యూ. కేక్స్ కార్డ్ బ్లాగింగ్. సో ఇది మన ఎంట్రన్స్. ఇక్కడ ఇట్లా ఉంది సిట్అవుట్. మన హోటల్ మేనేజ్మెంట్ ఇది ఇచ్చారు. సో మనం ఇక్కడ వ్యూ చూపిస్తాం మీకు. చలో అలేనా దిఖావాలేనా చీర గిడతా. సో గైస్ ఇది అన్నమాట, ఇక్కడ వ్యూ చూడండి. క్రేజీ ఉంది. అక్కడ స్నో మౌంటైన్స్ అవపడుతున్నాయి చూసిరా. మై కీ 218. సో ఎక్కడ ఉందా 218 ఎత్తుకుదాం అనే ఎటు ఎంట్రన్స్ 218. నీది ఓకే. సో ఇటు అంట ఇన్ని దింపాల 218, 201, 201 to 218. సో మా బాబాయ్ వాళ్ళది అయితే వేరే చోట పడ్డది 408 అంట. సో వాళ్ళ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్తున్నాం. సో వాళ్ళ దగ్గరికి వచ్చేసి సపరేట్ విలాస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక ఐ మీన్ విలాస్ కాదు, రూమ్ టైప్ ఉంది. సపరేట్ రూమ్స్ అయితే ఇచ్చేసి ఇట్లా 404, 401. సో మేము వెళ్ళేది 408. సో ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫాల్ సెటప్ పెట్టారు. అండ్ ఇటు వచ్చేసి ఇది యార్ గైస్ దిస్ ఈస్ అవర్ రూమ్ 18. కీ ఇన్సెట్ చేసేసిన ఆల్రెడీ నేను. చదువు చూపిస్తా. సో ఇదన్నమాట నా రూట్. ఫస్ట్ వచ్చినాకనే సేమ్ యాజ్ వార్డ్రోబ్ ఉంది. అండ్ దెన్ రెస్ట్ రూమ్. ఇది చాలా ఎక్కువ చూపించకూడదు అది. ఇది అండ్ మ్యాక్స్ ప్రతి హోటల్లో ఉన్నట్టే ఉంది. అండ్ టీవీ. హియర్ కమ్స్ ది మాస్టర్ డబుల్ ఎక్సెల్ సైజ్ అని వచ్చా. దీన్ని ఏమనాలో తెలియట్లే. ఈ బెడ్ నా 5గురిని వండుకోవచ్చు అనుకుంటా, అంత పెద్దగా ఉంది. మస్తు పెద్దగా ఉంది బెడ్. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి మన వ్యూ అన్నమాట. అంత ఖాస్ ఏం లేదు. ఓకే, దీని డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం మొత్తం ఎక్కడ ఏంటి అనేది. బాల్కనీకి వెళ్ళొద్దాం. సో ఇది వచ్చేసి బాల్కనీ. ఈ వ్యూ వచ్చేసి జస్ట్ చెట్లు ఉన్నాయి అన్నమాట, అంత ఎక్కువ ఏం లేదు. సో ఇది మన వ్యూ. అండ్ ఇటు వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ ఇటు వచ్చేసి ఇంకో రూమ్. దట్స్ ఇట్. కాన్సర్ట్ అయితే నడుస్తుంది అనమాట. ఆల్ హిందీ సాంగ్. సో ఇవాళ వచ్చేసి మన డిన్నర్ షేజ్వాన్ నూడిల్స్, గోబీ ఫ్రై అండ్ పనీర్ సలాడ్. చూడండి కొండ చూడండి, మొత్తం లైటింగ్తో నిండిపోయింది. అక్కడ చూడండి. అది ఇక్కడ వచ్చేసి మళ్ళీ అది సముద్రం. మార్నింగ్ యాజ్. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ వ్యూ చూపిస్తా మీకు. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. అండ్ అక్కడ చూడండి మౌంటైన్స్. గైస్ మనమైతే మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసినాం అనమాట. సో గైస్ చెక్ దిస్ అవుట్. ఒక స్పాట్కి అయితే వచ్చేసినాం. అదే హాట్ ఎయిర్ బెలూన్. కానీ వాడు తాడు కట్టేసి ఇక్కడిక్కడే ఎగరేస్తుండు. అట్లా వదిలేసి పైకి తీసుకుపోయి కిందకి వస్తే మాత్రం హైలైట్ ఉండేది. సో ఇదన్నమాట హాట్ ఎయిర్ బెలూన్. దాని తర్వాత ఇక్కడ రియల్ టైమ్ పబ్జీ గన్ షూట్ ఎరీనా ఉంటుంది కదా, ఎరీనా టైప్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి రివర్ గైస్, బియాస్ రివర్ అంట. అది నేను సింధు అని చెప్పినా కదా నిన్న.
వీడియోస్లో. సింధు కాదు, ఇది బియాస్ రివర్. ఎక్కడ అంటే ఐస్ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి వచ్చినప్పుడుది. ఇక్కడ రోపే ఉంది అక్కడ అన్నమాట. సో గైస్, మాతో జర్నీలో మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారనమాట. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళు మంచిగా పైకి వెళ్ళి అయితే వచ్చేసారు. నెక్స్ట్ మాటన్ అనమాట. సో వాళ్ళ తర్వాత మేము. సో చలో వెళ్ళిపోదాం ఇక. సో గైస్, మనం హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కబోతున్నాం. చలో హాట్ ఎయిర్ ఎక్కినాక వీడియో స్టార్ట్ చేస్తాం. హాట్ ఎయిర్ బెలూన్లోకి వచ్చేసినాం. చలో. వాటర్ ఎవాపరేట్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి మన మీద పడతాయి అంతే, ఏం లేదు. ఈయన మనకి పైకి ఎక్కేసేది. చూస్తున్నారు కదా లోపల హాట్ ఎయిర్ బెలూన్ లోపల ఎలా ఉంటుంది. అండ్ దెన్ ఆ ఫ్లేమ్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా బ్లో చేయడానికి వాళ్ళైతే కంటిన్యూస్గా ఎల్పిజి గ్యాసెస్ని అయితే రీఫిల్ చేస్తూ ఉన్నారు. సో అట్లా పైకి ఎగురుతున్నాం. సో గైస్, మేము పైకి వెళ్తున్నాం. इधर देखो, ड्रोन देखो, ड्रोन. आले ना, ड्रोन देखो उधर. So guys, ఇది వచ్చేసి టాప్ వ్యూ. అది అంకుల్ బులాతా है. ఇదన్నమాట టాప్ వ్యూ. थोड़ा लेग जा बोल तो. क्रेजी ఉంది गाइस, क्रेजी ఉంది. वाह, నా కాళ్ళు అయితే ఇప్పుడు వణుకుతున్నాయి. ఇక నా వల్ల కాదు వీడియో తీయడం. ఇక నేనైతే డ్రోన్ షాట్స్ అయితే పెట్టేస్తా, చూసేయండి ఎట్లా ఉందో. కింద దిగిపోతున్నా. మా బక్కోడు అక్కడ ఉన్నాడు, నయ్యే. సో అది కొండ బ్యాక్ సైడ్ తిరగలేకపోతున్నా నేను. సో మధ్యలో బియాస్ లేక్లోకి అయితే వచ్చేసినాం, రివర్లోకి. ఇక్కడ పోయి కొన్ని ఫొటోస్ దిగుదాం. సో గైస్, రెడీ అయిపోయినాం రివర్ రాఫ్టింగ్ కోసం. చలో వెళ్దాం. సో గైస్, వీడియో అయితే షూట్ చేయలేను ఎందుకంటే మనకి ఫోన్ ఎలా లేదు. చలో ఇక నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, మళ్ళీ వచ్చినాక తీస్తా. సో
అందరు రెడీ అయిపోతున్నారు. సో గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేసి కొంచెం వరకు షూట్ చేస్తా. ఇందాక వెళ్ళలేదన్నారు కానీ ఇప్పుడు మా పిన్ని రావడం లేదు. అంటే లైక్ మా తమ్ముడు వాడికి వెళ్ళలేదంట, ఏజ్ వాడు ఒక్కడైపోతాడు. చూడండి ఎన్ని ర్యాప్స్ ఉన్నాయో. నేను దీని ప్రైజింగ్ కూడా కనుక్కొని చెప్పేస్తాను మీకు ఎంత అవుతుందో ఏంటి అనేది. అట్లా అనమాట. వాడి దగ్గర గోప్రో ఉంది. ఆ గోప్రో వాడి దగ్గర షార్ట్ తీసుకోవడానికి 1500 రూపీస్ అంట గోప్రో షార్ట్. చూద్దాం, ఒకవేళ ఛాన్స్ ఉంటే తీసుకున్నాం. సో గైస్ ఈ రివర్ రాఫ్టింగ్కి వచ్చేసి ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ అయిపోయారు అనుకుంటా. ఒకసారి ఓకే వాము ఈ ఫ్లో చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది అసలు. చూస్తుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ అయితే పోదాం ఎట్లుంటుందో. మనం వెళ్ళే రాఫ్ట్ అనమాట ఇదే అనమాట. సో చలో వెళ్దాం ఇక. హాయ్. ఓకే రోప్ టైట్ పక్కన. సో గైస్ నేనైతే ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే నేను గోప్రో నేను దగ్గర పెట్టుకోలేదు కాబట్టి. సో ఆయన అన్న తీస్తుండు. సో ఇక్కడ చూస్తూ ఉండండి ఇక, క్రేజీగా ఉంటుంది. మస్తు ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇప్పుడిప్పుడే ఫ్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇక మేమైతే ఫట్ అయిపోయినాం మేము. లైక్ అంటే భయపడ్డా, ఫస్ట్ చాలా భయపడ్డా వాటర్ అంతా ఫ్లో ఉండేలో. తర్వాత క్రేజీ ఉంది, నార్మల్గా అనిపించింది. చలో సో గైస్ రాఫ్ట్ని కంట్రోల్ చేసే అన్న అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో గెట్ డౌన్ అండ్ గెట్ అప్. సో గెట్ డౌన్ అనగానే ఏంటంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు గెట్ డౌన్ అయితే అంటాడు, ఎందుకంటే వాటర్లో మనం పడిపోకుండా. సో ఇక్కడ అట్లనే అంటే మేము అందరం లోపలికి కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా క్రేజీ ఫీలింగ్ ఉంది. వాటర్ చూడండి ఎట్లా ఫుల్ అంటే అప్ అండ్ డౌన్స్ వేవ్స్ అయితే ఎట్లా ఉన్నాయి చూడండి. అసలు పక్కనే రాళ్ళు, ఇక్కడ వాటర్, మేమైతే ఇక్కడ పడిపోతామని చెప్పేసి నాకైతే టెన్షన్ ఉండే. కానీ ఆ క్రేజీనెస్ అయితే క్రేజ్ ఉండే. చూస్తారు కదా అసలు మా ఫేసెస్లో టెన్షన్ లేకుండా అంతా, ఎందుకంటే సేఫ్టీ ఉండే కాబట్టి మాకు అంత టెన్షన్ లేదు. మంచిగా ట్రావెల్ అయితే చేసినాం. సో గైస్ ఇక్కడైతే అన్న మళ్ళీ గెటప్ అయితే చెప్తున్నాడు అనమాట. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాటర్ అనేది కొంచెం స్టిల్ ఉంది కాబట్టి ఇక కూర్చోవడం అంత అవసరం లేదని. సో ఇక మేమైతే కూర్చున్నాం పైన మళ్ళీ. సో గైస్ మన రాఫ్టింగ్లో అయితే మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం. ఫైనల్ స్టేజ్లో అయితే వాటర్ కొంచెం స్పీడ్ ఉన్నది. సో ఇక్కడైతే పట్టుకోమన్నాడు. సో ఇక వాళ్ళకి అందరికీ చెప్తున్నా పట్టుకోమని, వాళ్ళకి అందరికీ ట్రాన్స్లేట్ చేస్తున్నా హిందీ నుంచి తెలుగులోకి. సో ఇక్కడ వేవ్స్ మాత్రం క్రేజీ వచ్చింది. ఒకేసారి ఆంటీకి పడిపోయేది పాపం. ఇక మా ఆంటీ కూడా బ్యాలెన్స్ చేసుకుంది. ఇక వాటర్ అయితే ఫుల్ స్పీడ్లో ఉండే. సో ఇదే ఇక్కడే ఆఖరిలో కొంచెం స్పీడ్ ఉంటుందంట, దాని తర్వాత నార్మల్ ఉంటుందంట వాటర్. సో గైస్ మనం రాఫ్టింగ్కి వచ్చినాం కదా.
సో ఆంటీ రాఫ్టింగ్ ఎట్లా అనిపించింది మీకు ఇక్కడ వాటర్లో? సూపర్ ఉందా? చాలా బాగుంది. మీకు అంకుల్? చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అంకుల్ ఆపలా సూపర్. మీరు అంకుల్ చెప్పండి, ఏమైనా చెప్పండి. ఓకే రైట్. సో మనం కూడా ఇంతసేపు రాఫ్టింగ్ చేసినాం, 5 కిలోమీటర్స్ వచ్చినామంటే ఇంకా చాలా వెళ్ళాలి. సో ఇక వీడియో షూట్ చేస్తూనే ఉంటా. చలో రైట్ రైట్ రైట్. సో ఇది వచ్చేసి ఇక్కడ వ్యూస్ గైస్. हाय बोल दो भैया. हाय. రైట్ హలో. సో గైస్ మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయినాం మన డెస్టినేషన్కి. సో 9 కిలోమీటర్ ట్రావెల్ చేసినాం వాటర్లో రాఫ్టింగ్తో. సో ఇక్కడితో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి చాలా వీడియో లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో పార్ట్ 4గా పెడతా. సో చూసేయండి ఎక్కడికి వెళ్ళామో, నెక్స్ట్ వాటర్ రాఫ్టింగ్ తర్వాత ఏమేమి చేసామనేది ఈ వ్లాగ్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చెక్అవుట్ దిస్ వ్లాగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేస్తూ ఉండండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ, కీప్ లవింగ్ మీ. బాయ్.